సిటీలో కూడా ఖచ్చితంగా మీరు అన్నట్లుగా వర్షం సూచన ఉంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే తప్ప రోడ్ల మీదకు రావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది అనేక ప్రాంతాల్లో కాబట్టి. సో ఇక ప్రస్తుతం నగరంలో మన గత కొన్ని గంటల నుంచి కురుస్తున్నటువంటి వర్షం మనం చూస్తున్నాం. అనేక ప్రాంతాల్లో ఎడతెరపు లేకుండా కూడా జల్లులు పడుతూనే ఉన్నాయి కంటిన్యూస్ గా. దీంతో ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవుతోంది కొన్ని ప్రాంతాల్లో. సో ప్రస్తుతం ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉంది, రోడ్ల మీద ఉన్నటువంటి పరిస్థితిని కూడా మణికంఠ మనతో పాటు లైవ్ లో ఉన్నారు. మణికంఠ ఏంటి, సో మీరు ఎక్కడున్నారు, అక్కడ పరిస్థితి ఏంటి? ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అటు కొన్ని చోట్ల మెహదీపట్నం మార్గం కావచ్చు, లేకపోతే లక్డీ కపూల్, అలానే ఐక్య సెంటర్, సో ఇట్లాంటి గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. సో ప్రస్తుతం ఎట్లుంది ఓవరాల్ గా సిటీలో ఎలా ఉంది, మీరున్న చోట పరిస్థితి ఏంటి? ఉదయం నుంచి ఎండ తీవ్రతతో ఉక్కపోతతో బాధపడిన ప్రజలు ఒక్కసారిగా వాతావరణం మారడంతో హఠాత్తుగా కురిసిన వర్షానికి కొన్ని చోట్ల భారీ మొత్తంలో ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అటు హైటెక్ సిటీ కావచ్చు, లేదంటే గచ్చిబౌలి, అలాగే రాయదుర్గం ప్రాంతాల్లో ఇప్పటికీ ట్రాఫిక్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఖైరతాబాద్ వద్ద అయితే ఉన్నాము. ఖైరతాబాద్ వద్ద ఇప్పటికే ట్రాఫిక్ అయితే ఇప్పటి వరకు అటు ఎస్ఎన్ఆర్ కావచ్చు, అమీర్పేట కావచ్చు, జూబ్లీ చెక్ పోస్ట్, దాంతోపాటు బంజారా హిల్స్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే కొద్దిసేపటి క్రితమే వర్షం కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇప్పటికే హైడ్రా సిబ్బంది, అలాగే జీహెచ్ఎంసీ శాఖ, ట్రాఫిక్ సిబ్బందితో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు వెంటనే రంగప్రవేశం చేశారు. ప్రస్తుతం వీళ్ళంతా కూడా సంయుక్తంగా ఏర్పడి ఏవైతే ప్రధాన జంక్షన్లు ఉంటాయో అక్కడైతే మోహరించారు. ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం ట్రాఫిక్ అయితే మందకోడిగా సాగుతుందని చెప్పుకోవచ్చు. మరో 2 గంటల్లో భారీ వర్ష సూచన ఉండడంతో ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా సిబ్బంది కావచ్చు, ట్రాఫిక్ సిబ్బంది వీళ్ళంతా అలర్ట్ అయ్యారు. ఎక్కువగా ట్రాఫిక్ ఎక్కడ నిలిచిపోతుందో అక్కడ ప్రత్యేకంగా అదనపు సిబ్బందిని అయితే యాడ్ చేశారు. ప్రస్తుతం ఖైరతాబాద్ వద్ద జంక్షన్ వద్ద అయితే ప్రస్తుతం ట్రాఫిక్ నిదానంగా సాగుతుంది. నగరంలో చిన్నపాటి వర్షానికే కొన్ని చోట్ల ఇటు కృష్ణానగర్ కావచ్చు, ఎస్ఆర్ నగర్ ప్రాంతం కావచ్చు, అమీర్పేటలో కూడా కొంత భారీ ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. అయినప్పటికీ పోలీసులు రంగప్రవేశం చేయడం, అలాగే ట్రాఫిక్, అలాగే హైడ్రా సిబ్బంది సమన్వయంతో అక్కడ ట్రాఫిక్ని అయితే క్లియర్ చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రస్తుతం అంటే సాయంత్రం మరికొద్ది సేపట్లో డ్యూటీ షిఫ్ట్స్ టైమింగ్స్ ముగిపోతున్నాయి. సో ఆ సమయంలో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఉంటుందనే అంచనాతో ప్రస్తుతం పోలీసులు అయితే దానికి అనుగుణంగా ప్రస్తుతం ట్రాఫిక్ అధికారులు అయితే ప్రస్తుతం ప్రణాళికలు రూపొందించారు. మరోవైపు సాయంత్రం సమయం కావడంతో ఇప్పటికే నగరవాసులు హై అలర్ట్, అంటే రేపు ఈ రోజు కూడా భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేయడంతో ఇప్పటికే అటు సామాన్య ప్రజలంతా కూడా ఇప్పటికే అలర్ట్ అయ్యారు. ఎందుకంటే ఒకవేళ ట్రాఫిక్లో ఇరుక్కున్నా, లేదంటే వర్షంలో చిక్కుకున్నా ఇంటికి వెళ్లేందుకు చాలా ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ముందుగానే వాళ్ళంతా కూడా వాతావరణ శాఖ ఇచ్చిన ఆదేశాలను వాళ్ళంతా కూడా అలర్ట్ అయినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం రోడ్లు కూడా వాళ్ళు ఇప్పటికే ఎవరైతే సామాన్య ప్రజలు ఉంటారో వాళ్ళంతా కూడా ఇళ్లకు చేరుకున్నారు. అలాగే విద్యార్థులు కూడా వాళ్ళంతా కూడా ఇప్పటికే ఇల్లుకు చేరుకున్నారు. సాయంత్రం సమయం కావడంతో ట్రాఫిక్ కూడా కొంచెం తగ్గుముఖం పట్టింది. కానీ ఈ రోజు కురిసిన వర్షానికి, చిన్నపాటి వర్షానికే 5 గంటలు అలాగే 6 గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ఆ సమయంలో అంటే ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే ఇతర సంస్థల ఉద్యోగులు కావచ్చు, ఇళ్లకు వెళ్లే సమయంలో, చేరుకునే సమయంలో వాళ్ళంతా వెళ్లే ప్రయత్నం ఒక్కసారిగా బయటికి రావడం, అదే క్రమంలో వర్షం కూడా చిన్న వర్షానికే చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. అయినప్పటికీ పోలీసులు ముందుగానే అలర్ట్ అయ్యారు. అలాగే ఇప్పుడు కూడా ఒకచోట 2 ఉండాల్సిన పోలీసులు 4-5 పోలీసులు అయితే అదనంగా అయితే మోహరించారు. ఎందుకంటే హఠాత్తుగా కురిసిన వర్షానికి పెద్ద మొత్తంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది కాబట్టి అక్కడ ఆ పాయింట్ వల్ల ఏర్పడే ట్రాఫిక్ వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి పెద్ద సంఖ్యలో పోలీసులు, హైడ్రా కావచ్చు, ఇతర శాఖల అధికారులు కూడా అన్ని శాఖల అధికారులు ఏవైతే జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఏర్పడుతుందని ఉన్నదో అక్కడికి వచ్చి చేరి ముందుగానే ట్రాఫిక్ అయితే క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.